నిన్న మీరు లేరు వద్దా కానీ ఆ పెయిన్ నాకు ఫుల్ అడ్డది. నా ఫోన్ నుంచి పాడుతుంది. పాడదు ఎందుకు రేజ్ అవుతున్నావు? నిజం చెప్పు పాడదు. నీ దగ్గర మజాకా నీకు నీ మామనా లేంటే నీకు బామ్మడుతు. ఇది నీదే, నువ్వు ఇదే టైప్ ఇస్తున్నావు తెలుసు. ఈ టైపింగ్ నీదే, ఈ టైపింగ్ నీదే, ఈ టైపింగ్ నీదే, ఈ టైపింగ్ నీదే. నీకు ఇష్టం ఉందన్నప్పుడు అంటే ఇష్టం అని చెప్పి మెసేజ్ చేయాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రవీణ్. సో ప్రీవియస్గా వీడియో అప్లోడ్ చేసిన చూసిండ్రు కదా మీరు. నేను చెయ్యని తప్పుకు నన్ను ఎంతగా చూపించిండ్రో మీకు కూడా తెలుసు శిల్ప విషయంలో. సో ఆ విషయం వాళ్ళకు ఒకసారి నేను క్లారిటీ ఇద్దామని నేను మళ్ళీ నా ఫోన్ నుంచి ఫస్ట్ ఎవరు చేసిండ్రో నాకు తెలిసింది. బట్ డైరెక్ట్గా ఆ పర్సన్ని నేను అడుగుతా. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చెప్తాడో చూస్తా. అన్నా, శిల్ప విషయంలో ఇంతకుముందు చాటింగ్ అనేది నా ఫోన్ల నుంచి చేసిండ్రని అన్నారు, చూసినావా? అది నేను చేయలేదని మీకు ఎంత చెప్పినా నమ్మలేదు. సో ఆ విషయము నాకు ఎవరు చేసిండ్రో తెలిసింది. బట్ మీ దుర్గన్న కూడా తెలిసి ఆ పర్సన్ ఎవరో. పార్తు చేసిండు ఒకసారి, డైరెక్ట్ మన పార్తు చేసిండు. పార్తు నా ఫోన్ నుంచి పార్తు తాగే ఉన్నాడు. బట్ నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. ఒకసారి డైరెక్ట్ పార్తనే అడుగుదామండి. నిన్న మీరు లేరు వద్దా కానీ ఆ పెయిన్ నాకు ఫుల్ అడ్డది. ఇంత పొద్దుగా 5:40 అవుతుందన్న. నాకు ఇప్పుడు చదువుకుంటుంది ఎగ్జామ్. ఇంత పొద్దుగా అవుతుందేమో కానీ నిన్నటి నుంచి నాకు నిద్ర కూడా పట్టట్లేదు. కానీ నేను చేయని తప్పుకి ఎట్లా పడతా? కళ్ళు చూడు. A few moments later. పార్దు, అరే ఒకసారి లేవు. నేను రా, ఒకసారి లేవు. ఇట్రా, బయటికి రా. ఇట్రారా. నిద్ర లేదు, సుఖం లేదు. ఏమైందన్నా? పార్దు హాయ్, బాగున్నా? గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. ఎడిటింగ్ అయిపోయింది మొత్తం వీడియోలోనే? అయిపోయింది. ఎడిటింగ్ మాట్లాడు అయిపోయిందా? అయిపోయింది. ఎన్ని ఇంకో 2 ఉంది. నేను పడుకోలేదు అప్పటి నుంచి. మన గురించి మాట్లాడుతున్నాం, లొల్లి గురించి మాట్లాడుతున్నాం. ఏం లొల్లి? ఓర్ లొల్లి. పార్దు, నువ్వు డ్రామా ఎందుకు రేజ్ అవుతున్నావు? సరే అని ఆగు. పాడదు. నా ఫోన్ తీసుకున్నావు నువ్వు. ఎవరి ఫోన్? నా ఫోన్ తీసుకున్నావు నిన్న. నువ్వేమన్నా తీసుకోలేదు. నిజం చెప్పు పార్దు. నీ దగ్గర మజాకా నీకు నీ మామనా లేంటే నీకు బామ్మడుతు. ఏమో తెలియదు కానీ తీసుకున్నావా లేదా? నా ఫోన్ నుంచి. ఈ ఫోన్ నేను ఎందుకు తీసుకుంటా? నా ఫోన్ నుంచి శిల్పకు మెసేజ్ చేసిండ్రు. ఎవరు చేసిరు కనుక్కో. అది నువ్వు చేసినావని నేను అంటున్నా. బ్రో ఏంది బ్రో ఇది? అరే చెప్పు, నిన్న తాగినావు కదా. చెప్తున్నా, ఇప్పుడు కూడా గుద్దాలు తాగి వండుకున్నా. తాగున్నాయింద్రా, నేను కరెక్ట్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు అన్న? తాగున్నాయింది మాట్లాడు. ఫస్ట్ మాట్లాడు. ఏం సీరియస్ మ్యాటర్ తెలుసు నీకు? ఫస్ట్ మాట్లాడు. చూపెట్టు నీ ఫోన్. ఇట్రా
ఆ పేరు వేసుకో పీడ వేసుకో సార్ తెచ్చుకో. వద్దు చూపి వద్దు తెలియదు కదా చూపి. నాకు ప్రవీణ్ మెసేజ్ ఎలా చేశారో చూడు. ఆ టైంలో ఈడే నా పక్కన ఉన్నాడు వదిన. ఎప్పుడన్నా నైట్ బర్త్డే పార్టీకి పోయినప్పుడు. ఇది ఓయోకి వస్తావా అంట. ఎక్కడ మెసేజ్ డిలీట్ చేసి నీకు తెలియాలి. నా మీద రివర్స్ అవుతారేంది? నువ్వు ఒప్పుకున్నావు వీడియో నువ్వే చేసినా తెలుసా? నేను ఒప్పుకున్నాను. నువ్వు ఫోన్ తీసుకున్నావు లేదా నువ్వు నైట్ ప్రవీణ్ ఫోన్ ప్రవీణ్ నా ఫోన్ తీసుకున్నావా లేదో చెప్పు, నిజం చెప్పు. చేసినావా లేదా నువ్వు? చెప్పురా నిజం. ఆగు బ్రో, గుర్తు తెచ్చుకుంటున్నా, గుర్తులేదు. అంటే నువ్వు తాగి ఏం చేస్తావు నీకు తెలుస్తలేదా? అరే పార్దు నైట్ నా ఫోన్ తీసుకున్నావా లేదురా? ఫోన్ ఎక్కడ పెట్టిండు? గట్టి చెప్పురా. ఆగు బ్రో, ఒక్క నిమిషం ఆగు. నువ్వు కొట్టు బ్రో ప్లీజ్, నువ్వు టచ్ చేయి కొంచెం. తీసుకున్నా బ్రో. తీసుకుని ఏం నువ్వు చేసావు? తీసుకున్నావురా నా ఫోన్? అరే నాకు గిరాయించకు. నా అన్నా నువ్వు కొడితే ఒప్పుకుంటా. కాదు నా ఫోన్ తీసుకొని. బాటలు తీసుకొచ్చి వాళ్ళతో చెప్తున్నా. అరే అది పాడు. ఇప్పుడు ఈయన గలీజ్ అయిపోతుంది కదా. మాట్లాడు అంతేగాని కొట్టాలి. నీ మాట్లాడే మ్యాటర్ అర్థమవుతుందా? ఏ ఆగన్నా, నాకు క్లారిటీ కావాలా. సరే ఒక్క ఈ మెసేజ్ వదిలేసి ఇంకోసారి మీద చేయబడిందంటే బాగా చెప్తున్నా ఇప్పుడే. నువ్వు కొట్టు ఒప్పుకుంటా. నువ్వు కొట్టు. చెప్పు క్లారిటీ నోరు లేపకు. మాట్లాడుతుంటే చేసిండు. సరే ఆగు ఆగు ఇది ఇది ఇవ్వరా వాళ్ళు ఈ మెసేజ్ అండి ఇది నీదే. నువ్వు ఇదే టైప్ ఇస్తున్నావు తెలుసు. ఈ టైపింగ్ నీదే, ఈ టైపింగ్ నీదే, ఈ టైపింగ్ నీదే, ఈ టైపింగ్ నీదే. అవునా కదా? ఫోన్ అయితే తీసుకున్నా. నా ఫోన్ తీసుకున్నావు బట్ మెసేజ్ చేసినావా లేదా? మెసేజ్ చేసిన లేదా? గుర్తులేదు నాకు. సరే గుర్తులేదు అంటున్నావు, మరి చేసినావు కదా. ఎందుకు చేసినా చేసిన తెలుసు నాకు అర్థం కానీ నువ్వే వీడియోలో ఒప్పుకున్నావు కానీ తెలిసింది కానీ పట్టుకో. ఏం వీడియోలో ఒప్పుకున్నా అన్న? నువ్వే మెసేజ్ చేసావని వీడియోలో ఒప్పుకున్నావు. ఇప్పుడు నాటకాలు ఆడకు అర్థమవుతుందా? ఓ బాయ్ చేసిన. ఏంది అవునేంది? నా ఫోన్ తీసుకొని ఎందుకు చేసినావురా? నా ఫోన్ ఇంకా చేస్తే ప్రాబ్లం వస్తుంది, అందుకే చేసిన. కాదు, నీకు ఇష్టం ఉంది అని అంటే నువ్వు అంటే ఇష్టం అని చెప్పి మెసేజ్ చేయాలి. ఓయోకి వెళ్దామని మెసేజ్ ఎలా చేస్తావు నువ్వు? నువ్వు ఇట్లా చెప్పు చెప్పు మాట్లాడు. నీకు ఇష్టం ఉంది అన్నప్పుడు నువ్వు అంటే ఇష్టం అని చెప్పి మెసేజ్ చేయాలి. ఓయోని పెడితే ఊకుంటాను. ఎందుకు ఊకుంటా? మరి మెట్లుకోవాలరా టీంలో ఒక అమ్మాయిగా. చెప్పు పార్దు, చెప్పు ఎందుకలా చేస్తున్నావు? అన్న ఇన్ని నేను కొడతానా, నాకు అంత కోపం వస్తుందన్న. నేను తప్పు అరే నా ఫోన్ తీసుకొని చార్జ్ చేసింది చేసిన ఎక్కువ. కాక నువ్వు అందరి మీద రైజ్ అవ్వక అర్థమవుతుందా? ఆ? తప్పు చేసినా ఒప్పుకొని ఇంకా నువ్వు ఇది చేస్తున్నావేంది అసలు? ఎవరు తాపలేదు, నేనే తాగిన. తాగి నా ఫోన్ తీసుకొని చేసిండు పెద్దగా. నన్ను చేసిండు. సరే అమ్మాయి మనం అనుకున్నది ఆడ నేను చేసుకున్నా. సారీ బ్రో. ఇప్పుడు నీ వల్ల ఇక్కడ ఈయన మాటలు పడాల్సి వచ్చింది. ఈయన గలీజ్ అయినాడు. ఇట్లా ఎంతమందిని ఇది చేస్తావు? ఎంతమంది చేస్తావు ఇలా మెసేజ్ ఆయన ఫోన్లోకి వెళ్ళి? ఆయన ఫోన్లోకి వెళ్ళి చేసిన నాకు గుర్తులేదు. ఆయన ఫోన్ అయితే తీసుకుంది గుర్తుంది. ఫోన్ తీసుకుని గుర్తుంది కానీ ఓయోకి వెళ్దాము అని చెప్పింది గుర్తులేదు నీకు. నువ్వు ఇట్నే చూసుకున్నావు. ఇప్పుడు ఏంద్రా అమ్మాయి తీసుకుందామని చెప్తారా? ఏంది విషయాలు ఏంది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? వయసు తగ్గట్టుగా చెయ్యి, ఇలా గలీజ్ అయ్యాక అర్థమవుతుందా? అందుకే తల పట్టుకున్నా. ఏడవట్లే నేను ఎందుకు ఏడుస్తా? బ్రో మనం ఇలాంటి వానికి చెప్పి 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 ఈ అమ్మాయి ఏం చెప్పాలరా మీకు? నవ్వుతున్నది కొడుతుంటే నాకు అర్థం అవుతలేదు. ఏమైందిరా నీకు? ఏం పని చెప్పు. వాళ్ళ సైలెంట్ ఉంటే కాదు. చూడు నీ వల్ల నేను చేసిన
అజా పార్దు చెప్పు ప్రిన్స్ అన్నావు కదా వచ్చినప్పుడేమో ఇన్ని అడిగినావు ఇప్పుడేమో అడగట్లే ఇంత నువ్వు అనుకున్నా నేను ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నా అన్నావా ఇప్పుడు అడుగు. ఏంటి పార్దు ఒక తమ్ముళ్ళకి అక్క అక్క అని చూసుకుంటావు కదా ఏంటి స్టోరీ చెప్పు ఒక మాట ఏంది నీకు స్టోరీ అలా అసలు? ఎలా చేయాలనిపించింది చెప్పు నీకు అసలు నీతో నేను నా తమ్ముడు అనుకునే కదా నీతో బిహేవ్ చేసినాను ఇంకా వేరేలాగా ఏమైనా చేశానా చూడిటు ఆడు